ఈ రోజు మధ్యాహ్నం మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. బాలాజీ నగర్ ఏదైతే ఉందో బండగూడ ఏరియాలో అక్కడి నుంచి ఒక అమ్మాయి చనిపోవడం జరిగిందని మాకు వచ్చిన సమాచారం మేరకి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే అమ్మాయికి గొంతు మీద గాయాలైపోయి ఆమె మరణించడం జరిగింది. అక్కడ మేము విచారిస్తే అక్కడ తెలిసింది ఏమంటే ఈ అమ్మాయి గత 3 సంవత్సరాలుగా ఒక వ్యక్తితోటి పరిచయం ప్రవీణ్ కుమార్ అని చెప్పే వ్యక్తితోటి పరిచయం ఉందని తెలిసింది. అంటే తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుందని అనుకున్న ప్రపోజల్ పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా చదువు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది అయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. కాబట్టి అది ఆగింది అక్కడ. దాని తర్వాత మళ్ళీ ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆకుల ప్రవీణ్ కుమార్, ఇతను మొన్నే కూడా మెదక్ జిల్లా వాసి. ఇతను ప్రస్తుతం ఇతను కూడా పటాన్చెరు లిమిట్స్ దగ్గరలోనే ఉంటున్నాడు. ఈ అబ్బాయి మళ్ళీ కూడా పెళ్లి చేస్తుందని ప్రజలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ తెలిసి ఈరోజు మరి అక్కడ అతను పిల్లవాడు ఇంటికి పోవడం జరిగింది. పోయిన తర్వాత ఇతనికి ఆమెకి ఇద్దరు కూడా మెడ మీద గాయాలైనాయి. తీవ్ర రక్తస్రావమై అమ్మాయి చనిపోవడం జరిగింది. అక్కడ ఇతను కూడా బాగా సివియర్ నెక్ ఇంజరీతో అతను కూడా అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూడడం జరిగింది. అమ్మాయి పేరెంట్స్ వచ్చి చూసిన తర్వాత ఈ అబ్బాయిని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పెనీష్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్స్ కూడా అతనితో అంటే చాలా సీరియస్గా ఉంది అబ్బాయి స్థితి కూడా ఉంది చెప్పడం జరిగింది. అబ్బాయి ఇప్పుడు బయటకు వస్తే కానీ మన మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఎలా జరిగింది ఏంటి అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. దీంట్లో పేరెంట్స్ వాళ్ళు కూడా ఇంతకుముందు కొంతమంది చెప్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మా దృష్టికి అయితే ఇప్పటిదాకా అమ్మాయి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎటువంటి వాళ్ళు కూడా మా పోలీస్ స్టేషన్కి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ ఇష్యూలో. కాబట్టి ఇది ఎట్లా జరిగింది, దీనికి కారణం ఏంటిది అనేది మేము దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. చేసిన తర్వాత మిగతా విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది.